అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో. మర్కుర్కు మండలంలో భూ కబ్జా ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అప్పాల జగదీష్ తల్లి కిష్టమ్మ వారి కుటుంబానికి చెందిన భూమిపై అప్పటి మండల రెవెన్యూ అధికారిగా పనిచేసిన అరీఫా నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా మ్యూటేషన్ జరిపినట్లు ఆరోపణలు బయటికి వచ్చాయి. బాధితుల వాదన ప్రకారం అసలు అమ్మకం జరగకపోయినా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి భూమి మరొకరి పేరుకు మార్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల కిష్టమ్మ కుటుంబం తీవ్ర అన్యాయానికి గురైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అదే అధికారి జిల్లా వ్యవసాయ అధికారిగా హుస్నాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో భూమి హక్కులను మార్చబడిన ఈ ఘటనలో నిజ నిజాలు ఏమిటి? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. నేను సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ కాసిరెడ్డిపల్లి విలేజ్ దామర్కుట రెవెన్యూ. ఏంటి మీ సమస్య ఏంటిదన్నా? యాక్చువల్లీ మా తాతల నుంచి వచ్చిన జాగాలు, దీంట్లో కొన్ని సర్వేల ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ముటేషన్ చేశారు. దాని గురించి మీకు వివరిస్తాను. చెప్పండి. పహానీలు 1950 నుంచి పహానీలు ఉన్నాయి. ఫస్ట్ పహానీలు మా తాత పేరు ఉంటుంది. తర్వాత మా తాతకు ఇద్దరు సత్య అంజయ్య ఇద్దరు కొడుకులు. వారసత్వంగా మా ఫాదర్ అప్పాల అంజయ్య, మీ నాన్న పేరు అప్పాల అంజయ్యకు 2 ఎకరాలు 36 గుంటలు వచ్చింది. మొత్తం మీ తాత పేరు మీద ఎన్ని ఎకరాలు ఉండేది? 5 ఎకరాలు 32 గుంటలు ఉంటుంది. ఇద్దరు కొడుకులు కాబట్టి. అంటే మీరు పెద్దనాయన ఉండా చిన్న? పెద్దనాయన ఉన్నాడు. పెద్దనాయనకు మీకు సరిసగం వచ్చింది. మా ఫాదర్కి అప్పాల అంజయ్యకు 2 ఎకరాలు 36 గుంటలు వచ్చింది. 2 ఎకరాలు 36 గుంటలు వచ్చిన తర్వాత 2010లో మా ఫాదర్ చనిపోయాడు. డెత్ సర్టిఫికేట్ కూడా ఉన్నది. ఎక్కిన తర్వాత మా మదర్ పేరు మీద 2 ఎకరాలు 36 గుంటలు పౌతి వేయించాను. 2010లో చనిపోయిన తర్వాత వేపిస్తే సర్టిఫికేట్ కూడా వచ్చింది. తర్వాత పాస్బుక్ కూడా వచ్చింది. పాస్బుక్ కూడా వచ్చిన తర్వాత ఈ 2020లో ధరణి వచ్చిన తర్వాత ధరణిలో కూడా ఎక్కిన తర్వాత మీకు రైతు బంధు అన్ని పడ్డాయి. రైతు బంధు పడ్డాయి, A to Z పడ్డాయి, స్టేట్మెంట్ కూడా ఉంది. పడిన తర్వాత ఏమైందంటే 2021లో కెనాల్లో 16 గుంటలు పోయిన తర్వాత 2 ఎకరాల 20 గుంటలు కూడా ఎక్కింది. ఎప్పుడు పోయింది కెనాల్లో? 2020లో కెనాల్ పోయింది. 16 గుంటలు పోయిన తర్వాత 2 ఎకరాల 20 గుంటలు ఎక్కింది. ఎక్కిన తర్వాత ఏమైందంటే ఒక 4 నెలల తర్వాత 2021 ఏప్రిల్లో ఆ కరోనా టైం మా మదర్ కూడా నేను సిటీలో ఉంటాం. మా మదర్ నా దగ్గరనే ఉంది. అప్పుడు ఎవరు ఏం చేయాలంటే సెకండ్ కరోనాలో ఈ 2021 ఏం చేశారంటే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఈ 4619 అనే డాక్యుమెంట్ పెట్టి 33 గుంటలు మోటేషన్ చేశారు. 2006 దుండిగల్ రాజగోపాల్ రెడ్డి గొల్లపల్లి కిష్టయ్య అనే డాక్యుమెంట్ పెట్టి గొల్లపల్లి కిష్టయ్యకు అప్పాల కిష్టమ్మ అమ్మేసినట్టు మోటేషన్ చేసింది ఎంఆర్ఓ అరీఫా 29/4/2021 అప్పాల కిష్టమ్మ. డాక్యుమెంట్ పెట్టింది మాత్రం 4619/2006 అప్పుడు మా ఫాదర్ పేరు ఉంది. అప్పటికి ఇంకా మీ నాన్న కూడా చనిపోయి 2010లో చనిపోయాడు. మా ఫాదర్ కూడా ఉన్నారు. మా ఫాదర్ 2010లో చనిపోయాక ముట్టేషన్ చేసి మా అమ్మ పేరు మీద కూడా ఎక్కింది. పానీలో కట్ చేసి కూడా ఎక్కించాడు. ఆ పానీ కూడా ఉంది మన దగ్గర. 10/11 అప్పాల కిష్టమ్మ. చూడరే 2010-2011 పహానీలో ఉన్నదిగా అప్పాల కిష్టమ్మ వైఫ్ ఆఫ్ అంజయ్య పహానీలో వాళ్ళ పేరు మీద ఉంది. కానీ దొంగ పేర్లు పెట్టి పాస్బుక్ కూడా వచ్చింది. పాస్బుక్ అప్పటిది వారికి వచ్చిన పాస్బుక్లో కూడా ఉంది. ఇగో అనువంశక అని కూడా ఉంది. ఏ విధంగా వచ్చింది అనేది అనువంశక అంటే ఇవన్నీ ఉన్నాక కూడా ఎంఆర్ఓ అరీఫా అశోక్ ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఇది 4619 2021 4లో ముటేషన్ చేశారు.
ఇట్లా 18 గుంటలు చేసిరు, మిగతాది కూడా చేసి ఎక్కించారు. మొత్తం మీకు మాదెట్టు పోయిందంటే చెప్పుతలేరు వాళ్ళు. ఓకే. సర్వే నెంబర్ 411A 411A విస్తీర్ణం ఎంత అంటే 5 ఎకరాల 32 గుంటలు ఉండేది వీళ్ళ తాత పేరు మీద. వీళ్ళ తాత పేరు మీద ఉంటే వీళ్ళ నాయనకు వీళ్ళ పెద్దయ్యకు సరిసగం అంటే 2 ఎకరాల 36 గుంటలు ఇచ్చారు. ఆయనకు 2 ఎకరాల 36 గుంటలు, వీళ్ళ నాయనకు వీళ్ళ పెద్ద నాయనకు 2 ఎకరాల 36 గుంటలు, వీళ్ళ నాయనకు కూడా 2 ఎకరాల 36 గుంటలు. వీళ్ళ వారసత్వంగా వచ్చింది. వీళ్ళు అప్పటికి వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. 2010లో అప్పాల అంజయ్య అంటే వీళ్ళ నాన్న అప్పాల అంజయ్య గారు 2010లో మరణించారు. మరణించిన తర్వాత ఏమైందంటే అనువంశక కింద వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ భార్యకు కూడా పట్టా అయిపోయింది. పట్టా అయిపోయిన తర్వాత ఏమైంది, వాళ్ళు చేసుకుంటారు, పొలం గిట్లా చేసుకుంటారు. 2020 వరకు వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పడ్డాయి. పిఎం కిసాన్ డబ్బులు కూడా వీళ్ళకి పడ్డాయి. పడ్డ తర్వాత వీళ్ళ ఎంఆర్ఓ మర్బుక్ మండలం ఎంఆర్ఓ అరిఫా మేడం గారు వీళ్ళు ఏం చేశారంటే ఇంకో సర్వే నెంబర్ వేరే చెప్పి, దొంగ సర్వే నెంబర్ ఏంటిదంటే 411E/4/3 ఈ సర్వే నెంబర్, వాళ్ళు ఇంకోటి 411RU/2 413/RU/2 ఈ సర్వే నెంబర్లు దొంగ సర్వేలు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ సర్వేల మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వీరి భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. మొత్తాన్ని కొల్లగొట్టింది ఆమె. అయితే అసలు సర్వే నెంబర్లు ఏంటి అంటే, అసలు సర్వే నెంబర్లు ఏంటి 411/A ఈ సర్వే నెంబర్ ఒకటి, ఇంకోటి 411A1 సర్వే నెంబర్ 411/A/2 ఈ సర్వే నెంబర్లు అసలు సర్వే నెంబర్లు పక్కకు దోచి దొంగ సర్వే నెంబర్లు ఏంటి, దొంగ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి 411/E/4/3 411RU/2 413U/2 అంటే ఈ దొంగ సర్వే నెంబర్లు. ఇది ఈ నెంబర్లో వాళ్ళు ఎక్కించుకోవాల్సింది మాది కట్ చేసి ఎక్కించారు. మీది అంటే సర్వే నెంబర్ దొంగ పెట్టి వీళ్ళ భూమిని కాజేసారు. యాక్చువల్లీ నాది మొత్తం 2 ఎకరాలు 36 గుంటలు, కెనాల్లో 16 గుంటలు పోయింది. 16 గుంటలు 2 ఎకరాలు 20 గుంటలు ఉండాలి. 2 ఎకరాల 20 గుంటలకు ఎకరం 25 గుంటలు మనకు ధరణి లెక్కించి మిగతా 33.5 గుంటలు ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఈ డాక్యుమెంట్ పెట్టి 4619/2006 డాక్యుమెంట్ పెట్టి ముటేషన్ చేశారు. 4619 ఈయన కొన్నది ఎవరు, దుండుగాల రాజగోపాల్ రెడ్డి నుంచి బొల్లపల్లికి స్టే కొన్నాడు. ఈ డాక్యుమెంట్ పెట్టి ముటేషన్ మొత్తం అప్పాలకి ఇష్టం అమ్ముతున్నట్టు పెట్టిరు. ఎప్పుడు 29/4/2021 ఇగో ఇదే 4619 డాక్యుమెంట్ 2006 అంటే అప్పటికి మీ నాన్న బతికే ఉన్నాడు, పాస్బుక్ ఉంది అన్నది. మా ఫాదర్ 2010లో చనిపోయాడు, 10 చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇగో మా ఫాదర్ పాస్బుక్. ఓకే, వీళ్ళ ఫాదర్ పాస్బుక్ 2 ఎకరాలు 36 గుంటలు. ఓకే, 2010లో చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ 2010లో చనిపోయినట్టు. చనిపోయిన తర్వాత ముటేషన్ అయింది 2014లో. ఎక్కింది 2 ఎకరాలు 36 గుంటలు మీ అమ్మ పేరు మీద ఎక్కింది. ఎక్కిన తర్వాత పాస్బుక్ కూడా వచ్చింది. పాస్బుక్ 970 అప్పాలకి ఇష్టమా ఎక్కింది. 2 ఎకరాలు 36 గుంటలు అంటే వాళ్ళ నాన్న పేరు మీద, వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్నకి ఎంత వచ్చింది వీళ్ళ నాన్నకు, అదే వాళ్ళ నాన్న పేరు మీద నుంచి వీళ్ళ అమ్మ పేరు మీద 2014 ఎక్కిన తర్వాత ఇక పానీలలో కట్ చేసి అప్పాలకి ఇష్టం అని పెట్టారు. ఎప్పుడు 2010-11లో అప్పాలకి ఇష్టం అనే పేరు మీద కూడా వచ్చింది పానీలో. 2018 తీసుకొచ్చాను. నీకు 18 పానీలో కూడా వచ్చింది. 2 ఎకరాలు 2018లో. ఓకే సార్, పహానీ కాదు. 2018లో RORలో వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నట్టు కూడా వచ్చింది. అనువంశం కింద వాళ్ళ అమ్మ పేరు మీద అప్పాలకి ఇష్టమ్మ. 2018లో కూడా వీళ్ళ అమ్మ పేరు మీద ఉంది. RORలో వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది. 2021 వచ్చేసరికి అలా వాళ్ళ 20లో కూడా ఉంది. 20లో కూడా ఉందట. 20లో కూడా ఉంది. కెనాల్లో పోయినాక 2020 కెనాల 16 గుంటలు పోయిన తర్వాత 2 ఎకరాల 20 గుంటలు ఎక్కింది. ఎక్కిన తర్వాత కూడా 2021లో మళ్ళీ సెకండ్ కరోనాలో ఈ 4619 డాక్యుమెంట్ 2006 డాక్యుమెంట్ పెట్టి ముటేషన్ చేశారు 18 గుంటలు. ఇది ఇట్లా 18 చేశారు, మిగిలిన 15 గుంటలు కూడా వేరేది పెట్టి చేశారు. నేను పోయి తిరిగినా కూడా అప్లికేషన్ పెట్టిన, అది కూడా అప్పుడు పోయంగానే 4th పోయిందా, 4
4th మంత్లో పోతే 5th మంత్లో పోయినా నేను 21. 4th మంత్లో పోతే 10/1/2021లో అదే 5th మంత్ అప్లికేషన్ ఇచ్చిన ఆమెకు. ఓల్కి ఇచ్చిన అప్లికేషన్ ఆమె ఆర్ఎఫ్కు ఎంఆర్ఓ ఆర్ఎఫ్కు సంతకం కూడా పెట్టించింది. ఓకే. తర్వాత కట్ చేసిరు, మళ్ళీ అప్లికేషన్ లేటర్ కట్ చేసిన, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నా కూడా ఇది అది ఎక్కేలా అట్లనే ఉంది. బై వన్ వేసారు. ఫస్ట్ 4 లెవెల్ ఆ బై 2 ఏమన్నది, ఆ 2కు బై 1లు 3 1లు వేసి దాన్ని 4 ముక్కలు చేసి మొత్తం దాన్ని మొత్తం కబ్జా చేసారు మొత్తం. మా మదర్కి ఫాదర్ చనిపోయినా కదా లేదు, ఇక ఇక్కడ వచ్చేవారు సిటీలో వచ్చేవారు మొత్తం కాలం చేశారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా దాన్ని గుమ్మకి అయిపోయారు. ఆ ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ ఎవరంటే లోకల్ లీడర్ పైన చెప్తారు ఉంటారు. ఆ లోకల్ లీడర్లు ఆ ఎంఆర్ఓ ఇక పేర్లు ఏమి కానీ అక్కడ ఉన్న వాళ్ళే వస్తారు జాగాల మీద మొత్తం ఈ డాక్యుమెంట్లు అంతా తప్పు చేసి పబ్లిక్ ఇబ్బంది దున్నితే కళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ కార్డు చేస్తారు, అన్ని కంప్లైంట్లు ఆ ఎంఆర్ఓలకు చూపించిన డాక్యుమెంట్ ఎంఆర్ఓ చూపిస్తున్నా కొడుకు అంటారు. ఆమె వాళ్ళే చేసారు కొడుకు అంటారు, కొడుకు అంటారు. ఎక్స్టెంట్ ఉందంటారు. మరి మా తాతల నుంచి జాగాలు ఎటు పోయినాయంటే ఎక్స్టెంట్ ఉందంటారు. మరి ఎవరి దగ్గర చురుమా ఎక్స్టెంట్ ఉందంటే చెప్తలేరు. ఇప్పుడు మనం పోయినప్పుడు అడిగినప్పుడు చెప్పాలి ఇది ఎక్కడ పోయింది ఏం కథ, ఎక్కి నాకు ఎందుకు తీసేసారు, ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టారంటే రెస్పాన్స్ ఇస్తలేరు. ఆర్టీఐ కూడా చేసినా కూడా రెస్పాన్స్ లేదు అసలు. ఏం రెస్పాండ్ లేరు. అప్పుడు మర్కూరు మండలంలో ఎక్కడ చూసినా కానీ అరీఫా మేడం పైన ఎంఆర్ఓ అరీఫా మేడం పైన ఇలాంటి ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి. మనకాడికి కూడా దాదాపుగా ఒక 4-5 ఆరోపణలు వారికి సంబంధించిన బాధితులు కూడా వచ్చారు. అందులో భాగంగా అన్న కూడా వచ్చింది ఇప్పుడు మనకాడికి. అంటే ఇప్పటికైనా ఆరిఫా గారు మరి ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా ప్రజలకు సమస్య వస్తే ఎంఆర్ఓ కాడికి పోతారు, అధికారులకు పోతారు. కానీ అధికారులు ఇలాంటి సమస్యలు చేస్తే ఎవరి కాడికి పోవాలి? ప్రజలు ఎవరి కాడికి పోవాలి? తెలంగాణలో ఏం నడుస్తుంది అసలు? తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, ఏం చేస్తారు? ఇలాంటి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండండి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రతిపక్ష నేత అయినా కేసీఆర్ ఏం చేస్తుండు? లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్లా ఎంఆర్ఓలు అంటే అధికారులే ప్రజలను ఇట్లా ఇబ్బందులు పెడుతుంటే, ఇట్లా ఇబ్బందులు గురి చేస్తుంటే, వాళ్ళ ఎందుకు ప్రజలకు సంబంధించిన భూములను కబ్జా చేస్తుంటే ఈ ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరి పక్కన న్యాయం ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాం అన్నమాట, మా క్యూన్యూస్ ప్రతినిధులు కూడా మీ కాడికి వస్తారు, మీ ఏరియాకి వస్తారు. మీ పేరు మీద ఉందా ఏంటిది, ప్రీవియస్కి ఎట్లుంది, మీ ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. సరేనా? సరే, మీరు అట్లా కూర్చోండి, మేము తర్వాత మాట్లాడదాం. ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, కానీ అధికారులు అందరూ స్పందించి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా క్యూన్యూస్ వేదికగా మేము కోరుతున్నాం. తెలంగాణలో ప్రజలు నలుమూలల నుంచి ఎక్కడి నుంచి అయినా పర్లేదు, తెలంగాణ నుంచి అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ నాయకులతో కుమ్మక్కయి మీ భూములను కావచ్చు, మిమ్మల్ని కావచ్చు ఇబ్బంది పెడితే మమ్మల్ని సంప్రదించండి. క్యూన్యూస్ వేదికగా మమ్మల్ని సంప్రదించండి. క్యూన్యూస్ మీకోసమే ప్రజా వాయిస్ని తీసుకొచ్చింది. ఆ ప్రజా వాయిస్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు గూగుల్ ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్లో మీ ప్రాబ్లం ఏమైతే ఉన్నదో దాన్ని నింపండి. మొత్తం పూర్తిగా గూగుల్ ఫామ్ నింపిన తర్వాత మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. మీ దగ్గరికి మా ప్రతినిధులు వస్తారు, మేము వస్తాం. మేము వచ్చి మీ ప్రాబ్లం ఏమైతుందో దానికి పరిష్కార దిశగా, మీ ప్రాబ్లం ఏమైతే ఉన్నదో దానికి పరిష్కార దిశగా మా అడుగులు ముందుకు పోతాయి. మీ తరపున మా గళాన్ని వినిపించి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ, అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.